పోయి వాడు అథ మంత్రపాఠః. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము ఛాందోగ్యోపనిషత్తు 3వ అధ్యాయంలో లేదా ప్రథమ 1వ అధ్యాయంలో 3వ ప్రపాఠకం వరకు మనం చెప్పుకున్నాము. ఇక్కడ ప్రపాఠకంగా ఖండ రూపంలో కూడా ఇచ్చారు. మనం ఒక భాగం అంటే 1వ అధ్యాయంలో 1వ భాగం, 2వ భాగం, 3వ భాగం చెప్పుకున్నాము. అవి ఓంకారానికి ఉపాసన ఎలా చేయాలి అనే పద్ధతి ప్రకారాలు మనం చూస్తూ వచ్చాము. అదేవిధంగా నిన్న కూడా ఓంకార ఉపాసన ఏ లక్ష్యాన్ని, ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని నువ్వు ఉపాసన చేస్తావో అదే దిశలో, అదే మార్గంలో నీకు ఆ తత్ఫలితం వస్తుంది అని చెప్పి నిన్న ముఖ్య బిందు రూపంలో మనం చూసాము. కాబట్టి ఏ దిశలో స్థుతి ప్రవాహం నీది కొనసాగుతుందో అదే దిశలో నీకు అటువంటి ఫలప్రాప్తి నీకు వెంటనే ఆ ధ్యానం ద్వారా సిద్ధిస్తుంది అనే విషయాన్ని మనం చూసాము. ఈరోజు చౌథాఖండం అంటే 4వ భాగం, ప్రథమ అధ్యాయంలో కావచ్చు, ప్రథమ ప్రపాఠకంలో కావచ్చు. ఇక్కడ 4వ ఖండం చూడండి. ఇక్కడ ఓంకారం యొక్క మనం పాఠం ఏదైతే చేస్తున్నామో, ఓంకారం ఏదైతే ఉచ్చరిస్తున్నామో దాని యొక్క తత్వాన్ని తెలుసుకొని మనం చెయ్యాలి. దాని తత్వాన్ని మనం తెలుసుకొని చెయ్యాలి. మనం చెప్తుంటాము ఓంకారం ఎవరి యొక్క నామం అంటే తస్య వాచక ప్రణవ అని చెప్పి యోగ శాస్త్రంలో మనం మహర్షి పదం చెప్పాడు. తస్య అంటే తస్య ఈశ్వరస్య వాచక. వాచక శబ్దం ఏంటంటే ప్రణవము, ఓంకారము. ప్రణవం అంటే ఏమిటి? ఓంకారము అంటే ఆ పరమేశ్వరుని యొక్క నామం. ఆ పరమేశ్వరుని యొక్క నామం ఎలా చెయ్యాలి అంటే అక్కడ ఏం చెప్పారు మహర్షి పతంజలి? తజ్జప తదర్థ భావనం. తజ్జప అంటే ఆ ప్రణవస్య జప అర్థభావనం. అర్థభావన పూర్వకంగా చెయ్యాలి. ఇప్పుడు అమ్మ అనగానే అమ్మ యొక్క స్వరూపం మనకి ఏ విధంగా మనకు గుర్తుకొస్తుందో అలాగే ఓంకారం చెప్పగానే, ఓంకారాన్ని ఉచ్చరించగానే, ఓంకారపు ధ్యానాన్ని గాన రూపంలో ఉచ్చరించగానే ఆ ఓంకారం ఆ పరమేశ్వరుడు, రక్షకుడు, సర్వశక్తివంతుడు, సర్వజ్ఞాత, ముఖ్యంగా సర్వరక్షకుడు, అందరినీ అన్ని రకాలుగా రక్షించేవాడు. ఆ భావన మనలో ఓతప్రోతం కావాలి. కాబట్టి మనం ఆ ఓంకారాన్ని ఆధారం చేసుకొని, ఆ పరమాత్మ యొక్క నామాన్ని ఆధారం చేసుకొని, ఎందుకంటే సర్వసంపన్నుడు, సర్వ ఐశ్వర్యవంతుడు, అన్ని గుణాలు అతనిలో ఉన్నాయి. కాబట్టి మనకు ఆ పరమేశ్వరుని స్తుతించేటప్పుడు, ప్రార్థించేటప్పుడు నీకు ఏ మనోకామనతో యుక్తమై ఉన్నావో అదే మనోకామన యుక్తమైపోయి, అదే భావనతో యుక్తమైపోయి ఆ పరమేశ్వరుని ప్రార్థించినప్పుడు ఆ పరమాత్మ మనకు అది సిద్ధింపజేస్తాడు. నీలో మనసులో ఎటువంటి కోరిక ఉంటే అటువంటి కోరిక సిద్ధిస్తుంది. కాబట్టి అటు మర్మాన్ని తెలుసుకొని మనం ఉపాసన చేయాలి అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించబడింది. నిన్న కూడా చెప్పుకున్నాం. అదే కొంచెం ఇంకా విశ్లేషాత్మకంగా వేరే దృష్టాంతాలు చెప్తూ ఇక్కడ ప్రస్తావించబడింది అన్నమాట. చూడండి, ప్రథమ ప్రపాఠకంలో చౌథాఖండము 4వ భాగము ఏదైనా ఒకటే. ఇక్కడ మొదటి మంత్రంలో ఏం చెప్పబడిందంటే చూడండి, ఈ ప్రపాఠకంలో ఈ ఖండంలో ఓం ఇత్యేతద్ అక్షరం ఉద్గీతం ఉపాసేత. ఓం ఇత్యేతద్ అక్షరం ఉద్గీతం ఉపాసీత ఇది హి ఉద్గాయతి తస్య ఉపాఖ్యానం. ఇక్కడ ఓంకారం అంటే ఈ ఓం రూపి అక్షరం ఏదైతే ఉందో, అంటే ఉద్గీతం ఏదైతే ఉందో, ఈ ఉద్గీతానికి ఉపాసన చేయాలి. ఎందుకంటే గాన రూపంలో, పాట రూపంలో పాడేటువంటి గాయకులు కూడా ఈ ఓంకారాన్ని మనం చూస్తూ ఉంటాం. సామాన్యంగా కొంచెం గాయకులు ఎవరైతే, పాఠకులు ఎవరైతే ఉన్నారో, పాటలు పాడే వాళ్ళు ఎవరైతే కొన్ని ఓంకారాన్ని రకరకాలమైనటువంటి
ధ్వనితో ఆ రాగయుక్తంగా దాన్ని సాగదీస్తుంటారండి. ఇప్పుడు సంగీతం తెలిసిన వాళ్ళు వీళ్ళంతా కూడా రకరకాల ధ్వనితో వాళ్ళు సాగదీస్తుంటారు. అందుకే గాయకుడు ఓంకారాన్ని ఉచ్చస్వరంగా దాన్ని గాన రూపంలో, పాట రూపంలో ఉచ్చరిస్తూ ఉంటారన్నమాట. అటువంటి ఓంకారం యొక్క వ్యాఖ్యానం, ఉపాఖ్యానం, అటువంటి తస్య ఉపాఖ్యానం, ఆ ఓంకారం యొక్క ఉపాఖ్యానం మనం ఇక్కడ ఇక్కడ చెప్పుకుంటాం, ప్రస్తావించుకుంటాం. కానీ ముఖ్యంగా ఓంకార రూపి అక్షరం అయితే ఉందో ఆ ఉద్గీత అక్షరం అంటే ఆ ఉద్గీతం అంటే ఆ ఓంకారం అంటే ఆ ఉద్గీతం అనమాట. ఉచ్చస్వరంతో పలికేదాన్ని ఉద్గీతం అంట. అంటే ఓంకారం ఉచ్చస్వరంగా పలుకుతాం, మిగతా ఏ పలకలేం. యుతస్వరంతో బాగా పలికే ఏదైనా వర్ణం ఉందంటే ఈ ఓంకారం ఒకటే. అందుకే ఆ ఉద్గీతాన్ని ఉపాసన చేయాలి. దాన్ని ఉద్గాయంతో, ఎందుకంటే చాలా మంది గాయకులు కూడా దాన్ని ఉచ్చస్వరంగా దాన్ని పాట రూపంలో ఉచ్చరిస్తూ ఉంటారు, కానీ పాట పాడుతూ ఉంటారు. కాబట్టి తస్య ఉపాఖ్యానం, దాని యొక్క ఉపాఖ్యానం మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. అది ఈ మంత్రంలో సంకేత రూపం చెప్పబడింది. అది కింద భాషని ఇచ్చారు చూడండి. ఓంकार यह अक्षर ही उद्गीत है, ओंकार पे अक्षर में उद्गीतము, इस प्रकार इसकी उपासना करे. అందుకే ఇదే రూపంలో ఉద్గీత రూపంలో దీన్ని ఉపాసించాలి. ఓం ఐసా హి ఉద్గాన్ కర్తా హై, ఓంకాన్ని అదే రకంగానే ఉద్గీత రూపంలో ఉద్గానం చేస్తాం. అంటే ఉచ్చస్వరం, అంటే ఉచ్చస్వరంతో గాన రూపంలో మనం పాడుతాము. అంటే రాగబద్ధంగా, ధ్వనిబద్ధంగా, లయయుక్తంగా మనం ఉచ్చరిస్తాము, ఉచ్చస్వరంతో ఉచ్చరిస్తాము. కాబట్టి ఉస్కి హి వ్యాఖ్య కీ జాతి, ఆ ఓంకారం యొక్క వ్యాఖ్య ఇప్పుడు మళ్ళీ మనం ఇంకా విస్తృతంగా విశ్లేషాత్మకంగా ప్రస్తావించుకుంటాం. కింద చూడండి, ఇక్కడ ఒక దృష్టాంతం ఇవ్వబడింది. దేవాహ వై మృత్యోరు బిభ్యతః త్రయీ విద్యాం ప్రావిశన్ తే ఛందోభిర్ ఆచ్ఛాదయన్ యత్ ఏభిః ఆచ్ఛాదయన్ తత్ ఛందసత్వం. అంటే దేవాహ వై మృత్యోర్ బిభ్యతః త్రయీ విద్యాం ప్రావిశన్ తే ఛందోభిర్ ఆచ్ఛాదయన్ యద్ ఏభిర్ ఆచ్ఛాదయన్ తత్ ఛందసత్వం. అంటే దేవాహ వై అంటే దేవతలు ఎవరైతే ఉన్నదో, దేవగణులు ఎవరైతే ఉన్నదో, మృత్యోహ బిభ్యతః అంటే మృత్యుతో భయపడి, మరణంతో భయపడి ఏం చేసేవాళ్ళు, త్రయీ విద్యాం ప్రావిశన్, త్రయీ విద్య, 3 విద్యల్లో వెళ్ళి దాక్కున్నారు. 3 విద్య అంటే, త్రయీ విద్య అంటే మనం శాస్త్రం ప్రకారం న్యాయశాస్త్రం చెప్పుకున్నాం. త్రయీ విద్య అంటే వేదము, యజుర్వేదము, సామవేదము, ఈ 3 వేదం త్రయీ విద్య అంటామట. ఈ దేవతలు ఏం చేశారంట, ఆ 3 విద్యల్లో దాక్కున్నారు. అంటే రిక్, యజు, సామ, ఇవి వేదాల్లో వాళ్ళు ప్రావిశన్, అక్కడ వెళ్ళి దాక్కున్నారు. ఏంటి, వాళ్ళు మృత్యుతో భయపడి, మృత్యు వస్తుంది, మనం చనిపోతాం, మళ్ళీ ఈ జైదం ఉండదు అని చెప్పి ఆ భయంతో, మృత్యురూపి భయంతో భయపడిపోయి రిక్, యజు, సామాల్లో వాళ్ళు ప్రావిశన్ అంటే ప్రవేశించారు, అంటే దాక్కున్నారు అక్కడ. వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ ఛందోభిః ఆచ్ఛాదయన్, వాళ్ళు అదే కాకుండా ఈ ఛందాన్ని, వేద మంత్రాలను ఆచ్ఛాదించుకున్నారు. వాళ్ళు ప్రవేశించిన తర్వాత ఏం చేశారు, ఆ ఛందస్ అంటే వేద మంత్రాలు అనమాట, ఆ వేద మంత్రాలు ఆచ్ఛాదించుకునేమాట, కప్పుకునేమాట. అంటే రోజు బ్రాహ్మణులు, విద్వాంసులు ఏం చేస్తారంటే, పండితులు, దేవతలంతా వేద మంత్రం, వేద పాఠం చేస్తుంటారు, వేద పాఠం చేస్తుంటారా, వేద పఠనం చేస్తూ ఉంటారన్నమాట. అలాగే ఈ దేవతలు కూడా వేదాలను ఆచ్ఛాదించుకున్నారు, వేద మంత్రాలను ఆచ్ఛాదించుకున్నారు అన్నమాట. అందుకే ఇక్కడ ఛందోభి, వాళ్ళంతా కూడా దేవతలంతా కూడా ఛందోభి అనే చంద్రుపి మంత్రాలతోటి ఆచ్ఛాదనం, వాళ్ళను వాటితో కప్పుకున్నారు, అంటే ఆచ్ఛాదించుకున్నారు. యత్ ఏభి ఆచ్ఛాదన, ఈ రకంగా వాళ్ళు ఆచ్ఛాదించుకునడం అనేది ఏదైతే ఉందో, ఈ రకంగా వాళ్ళ దేవతలు ఈ వేద మంత్రాన్ని ఆచ్ఛాదించుకోవడం ఏదైతే ఉందో, అదే తద్ ఛందసత్వం, అదే ఛందస్సులో ఉండి వేద మంత్రాలు ఒకటే ఛందో అంటే వేద మంత్రాల యొక్క నిర్వచనం అంట. అంటే ఈ రకంగా ఆచ్ఛాదించబడతాయి వ్యక్తులను, ఇవి ధారణ చేయబడతాయి. ఈ వేద మంత్రాలు ఏవైతే ఉన్నాయో వ్యక్తిని ఆకట్టుకుంటాయి, ఆకర్షించుకుంటాయి. అంటే అర్థ సహితంగా దాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటుందో, ఆ మర్మాన్ని అర్థం చేసుకుంటే, గేజు సామవేదం ఎవరైతే అర్థం చేసుకుంటుందో అవి ఆచ్ఛాదిస్తాయి. అందుకే ఈ వేద మంత్రాల యొక్క ఛాందసత్వం అని చెప్పి చెప్పుకున్నామంట. ఇదే ఆ వేద మంత్రాల యొక్క ఇప్పుడు
అది ఆ మంత్రం యొక్క ఆ మంత్రం యొక్క స్వరూపం అనమాట. అది ఆ రకంగా మనం ఆత్మరక్షణ, ఆత్మ కవచం లాగా పనిచేస్తుంది. అదే విషయాన్ని ఇక్కడ చెప్పారు చూడండి. मृत्यु से भय मानते हुए देवताओं ने त्रयी विद्या में प्रवेश किया. మృత్యుతో భయపడి వాళ్ళు ఏం చేశారు? దేవతలంతా త్రయీ విద్య में प्रवेश किया. 3 విద్యల్లో అంటే ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదంలో ప్రవేశించారు. उन्होंने అంటే ఆ దేవతలు మళ్ళీ अपने को छंदसों से ఆచ్ఛాదిత్ కర్య. వాళ్ళు ఛందస్ అంటే వేదాలు, అంటే వేద మంత్రాలు. ఆ వేద మంత్రాలతోటి అప్నేకు అంటే తన వాళ్ళను, ఆ దేవతలు వాళ్ళకే వాళ్ళు ఛందోంశ అంటే వేద మంత్రాలతో ఆచ్ఛాదిత్ కర్య, వాళ్ళు ఆచ్ఛాదించుకున్నారు, అంటే అటు యుక్తమే ఉన్నారు, అంటే వేద మంత్రాలతో యుక్తమే ఉన్నారు. देवताओं का उनके द्वारा अपने को आच्छादित करना ही छंदों का చందపన హై. ఆ రకంగా దేవతలు ఆ వేద మంత్రాన్ని ఆచ్ఛాదించుకోవడమే ఛందస్సు యొక్క చందత్వం అనమాట. అంటే అది మనుష్యపన్ అంటాం కదా, ఆ మనుషుల యొక్క మానవత్వం అంటాం కదా, అలాగా ఆ వేద మంత్రుల యొక్క వేదపన్ అంటే చందోపన్. ఆ వేద మంత్రుల యొక్క ముఖ్య తాత్పర్యం మనుషులు ఒక మానవుని యొక్క లక్షణాలు, మానవుని యొక్క ధర్మాలు, మనిషి యొక్క ధర్మాలు ఉండాలి. అలాగే ఛందస్సు ఏం చేస్తుంది? ఛందస్సులో ఉండే దాని యొక్క రహస్యం, దాని యొక్క మంత్రం, దాని యొక్క యథార్థ స్వరూపం అయితే ఉందో అది ఆచ్ఛాదించాలి. అంటే ఇతరులకు కళ్యాణం చేయడమే, జీవాత్మకు కళ్యాణం చేయడం ఆ వేద మంత్రుల యొక్క రహస్యం యొక్క తాత్పర్యం అనమాట. అందుకే ఆచ్ఛాదించింది అన్నమాట. ఆత్మ కవచం లాగా దేవతలకు ఆచ్ఛాదించబడింది. అందుకే అది ఆ ఛందస్సు యొక్క చందోపన. అది మనుష్యపన అంటాం కదా, బాల్యపన అంటాం కదా, అది వాళ్ళ యొక్క ఆ మంత్రం యొక్క స్వభావం, ఆ మంత్రం యొక్క స్వరూపం అంట. వాళ్ళను ఆ దేవతలను ఆకట్టుకుంది, ఆచ్ఛాదించుకుంది. అదే ఆ ఛందస్సు యొక్క ఛందో రూపం అని చెప్పి ఇక్కడ ప్రస్తావించుకున్నాం అనమాట. అస్తు ఇలా వాళ్ళు మళ్ళీ ఛందస్సును, వేద మంత్రాలను ఆచ్ఛాదించుకున్న తర్వాత కేవలం వేద మంత్రాలను మాత్రం ఆచ్ఛాదించుకునే వాళ్ళు. ఓకేనా? ఇక్కడ వేద మంత్రాలు ఆచ్ఛాదించుకున్నారు. ఆచ్ఛాదించుకున్న తర్వాత మళ్ళీ ఏమైందంటే చూడండి 3వ మంత్రంలో, తాన్ తత్ర మృత్యురి యథా మత్స్యం ఉదకే పరిపశ్యేత్ ఏవం పరిపశ్యత్ రిచి సామ్ని యజుసి తే ను విదిత్వా ఊర్ధ్వా రిచః సామ్నో యజుషః స్వరమేవ ప్రావిశన్. ఇక్కడ తాన్ తత్ర మృత్యురి యథా మత్స్యం ఉదకే పరిపశ్యేత్ ఏవం పరిపశ్యత్ రిచి సామ్ని యజుషి తేను విదిత్వా ఊర్ధ్వాః రిచః సామ్నో యజుషః స్వరమేవ ప్రావిశన్. అంటే ఇక్కడ మళ్ళీ ఎప్పుడైతే వీళ్ళు ఆ ఋగ్వేదం, యజుర్వేదం యొక్క సామవేదిక మంత్రాలను ఆచ్ఛాదించుకున్నారో అది ఆ మృత్యువునే చూసిందన్నమాట. వీళ్ళు ఋగ్వేదం, యజుర్వేదము సామవేదంలో దాక్కున్నారు. వాళ్ళు అది అక్కడంతా ఆచ్ఛాదించుకున్నారు. వాళ్ళు కనిపించకుండా నన్ను చూసి భయపడిపోయి వాళ్ళు దాంట్లో దాక్కున్నారు. వీళ్ళు ఏమనుకుంటారు? మేము ఇక్కడ దాక్కోవడం రక్షింపబడ్డాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళు వేద మంత్ర పఠనం మాత్రం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? వాళ్ళు కేవలము వేద మంత్రాలను మాత్రమే వాళ్ళు ఉచ్చరిస్తున్నారు. దాని యొక్క అర్థభావం తెలియదు. వాళ్ళు మేము సురక్షితం అయిపోయాం అనుకుంటున్నారు, మాకు యథార్థ బోధన కలిగింది అనుకుంటున్నారు. అంటే దాంతో సంతుష్టపడుతున్నమాట. అది పర్యాప్తం కాదు అని ఆయనకు ఒక దోషం కనిపించిందన్నమాట. వాళ్ళు దాంతో సంతోషపడిపోతున్నారు. వేద మంత్ర పఠనం చేస్తున్నాము, ఋగ్వేద సామాన్ని ఆచ్ఛాదించుకున్నాము, మాకు ఇంకేం కాదు, ఎటువంటి భయం లేదు, ఎటువంటి మనకు కష్టం లేదు, ఎటువంటి అమరత్వాన్ని పొందుతాము, మేము ఆనందాన్ని పొందగలుగుతాం అనుకుంటున్నారు. అది వాళ్ళ యొక్క విస్మరణ, వారి యొక్క దోషం. అది వాస్తవంగా అది అలా కాదు. వేదం ఋగ్వేద సామాల యొక్క యథార్థత్వాన్ని అర్థసహితంగా తెలుసుకున్నప్పుడే నీకు అవి ఆచ్ఛాదింపబడతాయి, ఆకట్టుకోగలుగుతాయి, మృత్యు భయతోటి దూరం చేయగలుగుతాయి. అంటే నేను అమృతత్వాన్ని పొందగలుగుతాయి, నేను అమృతత్వం వైపు తీసుకెళ్తాయి, మోక్షం వైపు తీసుకెళ్తాయి. కానీ వాళ్ళు చేసిన పొరపాటు చూసిన తర్వాత మృత్యు దాన్ని గమనించేసాను, తెలుసుకొని వెంటనే, అంటే ఏ రకంగా మచిలీని ఒక మత్స్యదారుడు లోపల దాక్కునేది ఏ విధంగా చూసి వల వేస్తాడో అలా వల వేయడానికి ఈ మృత్యు కూడా ఆ ప్రయత్నం చేశాడనమాట. ఓకేనా? దానికి ఇదే చెప్పాడంట. ఏం చెప్పాడంటే ఉదాహరణుడు తాన్ అంటే ఆ దేవతలను, తత్ర అక్కడ మృత్యుర్యత, మృత్యు అంటే మృత్యు యథ ఏ రకంగా మత్స్యం ఉదకే పరిపశ్యేత్,
అంటే ఎలా చూశాడంటే ఆ యముడు అంటే ఆ మృత్యువు ఆ దేవత ఆ రకంగా ఋగ్వేదం యజుర్వేదం సామవేదాలలో ఆచ్ఛాదించుకున్నాడని చెప్పి ఎలా చూశాడంటే ఒక నీటిలో చేప ఏ విధంగా ఆ మత్స్యదారులకి కనిపిస్తుందో అలాగే వీళ్ళు ఇక్కడ దాక్కున్నారు అని చెప్పి దానికి అనుకుంటే ఇక్కడ మా చేపలు ఉన్నాయని చెప్పి విధంగా వల వేస్తాడు. అలాగే ఈ మృత్యు కూడా యముడు కూడా ఆ దేవతలను ఈ మూడిట్లు దాక్కున్నారని చెప్పి వాళ్ళు ఆచరించుకున్నారని చెప్పి చూశాడనమాట. చూసి ఎప్పుడు చూస్తాడో వెంటనే మళ్ళీ వీళ్ళు కూడా ఆ దేవతలని గమనించి మృత్యు మనం చూసేశాడు, మృత్యు మనం చూశాడని చెప్పి వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ వెంటనే రిక్ యజు సామాన్ను మళ్ళీ దాన్ని ప్రవేశించారంట. ఏ రకంగా ప్రవేశించదు, తేను విదిత్వ ఓ మృత్యు మనం చూసేశాడు, మన దోషం మనకు తెలిసిపోయింది, మనం వేద మంత్ర పఠన మాత్రం చేస్తున్నాం, దాన్ని అర్థ సహితంగా చేయడం లేదు. రిక్ అంటే ఏమిటి, యజు అంటే ఏమిటి, సామ అంటే ఏమిటి, ఆ పరమాత్మను స్మరించుకోవడం అంటే ఆ ఓంకార రూపి ధ్వని అంటే ఆ ఉద్గీతము, ఆ ఉద్గీతాన్ని మనం ఉచ్చరించడం లేదు, ఉచ్చస్వరంతో గాన రూపంలో మనం పాడటం లేదు, ఆ రకంగా మనము ఉపాసన చేయడం లేదు. కాబట్టి మళ్ళీ వాళ్ళంతా కూడా విదిత్వ ఆ విషయం మృత్యువు చూశాడని చెప్పి వెంటనే మళ్ళీ వెళ్ళి చేశారు ఊర్ధ్వం, మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చేసి వెంటనే ఏం చేశారు, మళ్ళీ రిచహ సామ్ను యేసహ స్వరమేవ, మళ్ళీ అదే స్వరాన్ని అంటే ఉద్గీత స్వరాన్ని ఉపాసించడం మొదలు పెట్టామంట. అందుకే స్వరమేవ ప్రావేశం, మళ్ళీ స్వరంలో ప్రవేశించారు. ఆ విషయం తెలుసుకుని వెంటనే మృత్యువును చూశాడు, మన వేద మంత్ర పట్టణంలో ఉందని చెప్పి దాన్ని ఆకట్టుకోవాలని చూస్తున్నాడు. కాబట్టి వెంటనే వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ రిక్ యజు సామవాల్లో ప్రవేశించారు. అంటే మళ్ళీ ఓంకారాన్ని ఆ స్వరాన్ని ఉపాసించడం మొదలు పెట్టారు. అందుకే స్వరమేవ ప్రావిశం, మళ్ళీ ఆ స్వరాన్ని ఉద్గీతాన్ని ఉచ్చరించడం ప్రారంభించారు. చూడండి, అందుకే ఇక్కడ ఒక సందేశం తెలుస్తుంది, మనం రోజు మంత్రపాఠం చేస్తూ ఉంటాం, కానీ అర్థ సహితంగా తెలుసుకొని చేయాలి. కేవలము మనం వేద పాఠం ఒక చేస్తున్నామంటే దాని వల్ల ఉపయోగం ఉండదు. అంటే ఆ మంత్రం ఏం చెప్తుంది, దాని యొక్క రహస్యం అని తెలుసుకోకపోతే ఏం చేస్తాం, మనం ఏదో మనం భారంగా ఉంటున్నాం అన్నమాట. ఆ భారం ఏదో అంటారు కదా, గద అంటే గాడిద మీద మనం బరువు పోస్తుంటాం, దాని మీద ఏ బరువు పెట్టాం, మట్టి యొక్క బోజు పెట్టామా, లేదంటే రత్నాల యొక్క బోజు పెట్టామా, ఏదైనా మోసుకోపోతుంటున్నాం అన్నమాట. మనకి దాని యొక్క యథార్థ తెలియకపోతే అలాగే మోస్తూనే ఉంటాం అన్నమాట. ఇది కూడా ఒక బరువు లాంటిది అన్నమాట. కాబట్టి మనం తత్వాన్ని తెలుసుకొని యథార్థంగా ఉపాసన చేస్తేనా మనకు అది కవచంలాగా, రక్షణ కవచంలాగా ఉండి నీ మనోకామని సిద్ధింప చేస్తుంది. అదే తర్వాత చెప్పారు. చూడండి, ముందు ఒక భాషను చూడండి ఇక్కడ. జిస్ ప్రకార్ మచేరా జల్మే మచిలియోంకు దేక్ లేతా హై, అంటే మత్స్యవాద చేపలు పట్టేవాడు ఏ రకంగా నీటిలో ఉన్నటువంటి చేపను చూస్తాడో అదే విధంగా ఆ యముడు కూడా అంటే ఆ మృత్యువు కూడా రిక్ సామ ఔర్ యజుహు సంబంధి కర్మోమ్మే, ఋగ్వేదం యొక్క కర్మ ఏదైతే ఉందో, సామవేదం యొక్క కర్మ ఏదైతే ఉందో, యజుర్వేదం యొక్క సంబంధి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ సంబంధ అంటే ఆ సంబంధిత కర్మల్లో వాళ్ళు లీనమై అయిపోయారన్నమాట, ఆచరించుకున్నామట. కర్మమే లగే హుయే, ఆ కర్మలు కొంచెం భిన్నంగా మార్చి చెప్పాడు ఇక్కడ. ఆ కర్మల్లో లీనమైనటువంటి ఆ దేవతలను కర్మమే లగే హుయే ఉన్ దేవత ఇంకో ఆ దేవతలను మృత్యునే దేకిలియా, మృత్యు అంటే ఆ యముడు చూశాడనమాట. వీళ్ళు వాటి యొక్క రిక్యజు సంబంధి కర్మల్లో లీనమైపోయారు, అక్కడ దాక్కున్నారు అని చెప్పి. ఇస్ బాత్ కో జాన్ లేనే పర్ దేవత, ఈ మాట వాళ్ళకు ఈ మృత్యుకు తెలిసిపోయి యమునికి తెలిసిపోయింది, వీళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇక్కడ తెలుసుకుని వాళ్ళు మళ్ళీ ఏం చేశారు, వెంటనే రిక్ సామ యజు సంబంధి కర్మం నివృత్తి హోకర్, ఆ కర్మ నుంచి నివృత్తం అయిపోయి అక్కడి నుంచి పక్క తప్పుకొని ఏం చేశారు, మళ్ళీ స్వరమేహి ప్రవేశకియా, స్వరం అంటే ఆ ఉద్గీత స్వరంలోనే మళ్ళీ ప్రవేశించదు. ఓంకార రూప స్మరణ అంటే ఆ పరమాత్మని స్మరించడం, ఆ పరమాత్మని ధ్యానించడం మొదలు పెట్టామట. అంటే మనం ఇక్కడ తాత్పర్యం ఏంటంటే ఆ పరమాత్మని మర్చిపోయి వాళ్ళు సామాన్యంగా అధిక సామవేద కర్మలు ఏవైతే ఉన్నాయో స్థూల కర్మలు లీనమైపోయామట. కానీ ఏ కర్మలు ఆ పరమాత్మను ఉపాసించాలనో, ఆ పరమాత్మ ఆరాధించాలనో అది మర్చిపోయామట. వెంటనే ఆ విషయం తెలిసి వెంటనే మృత్యు వెంటపడ్డాడనమాట. అందుకే తెలుసుకొని ఇంకా మనం తప్పుకునే వికల్పం లేదు. కాబట్టి వెంటనే స్వరమే ప్రవేశకియా, మళ్ళీ ఆ ఋగ్వేదం యజుర్వేదం యొక్క మంత్రాలు ఏవైతే చెప్తున్నాయో యథార్థమైన తత్వాన్ని అర్థం చేసుకుంటూ, మర్మాన్ని అర్థం చేసుకుంటూ వీటన్నిటికీ సాధం ఆ పరమాత్మే. కాబట్టి ఆ పరమాత్మని ఉపాసించాలి అని చెప్పి ఆ స్వరంలో లీనమయ్యారు. అంటే ఆ ఉద్గీత రూపి స్వరంలో, ఓంకార రూపి స్వరంలో, అక్షర బ్రహ్మలో లీనమైపోయి వాళ్ళు ఆత్మరక్షణ పొందరన్నమాట. అదే విషయం. అలా వాళ్ళ లీనం కావడం ఏం కలిగిందో వాళ్ళకు, ముందు ఆ మృత్యు యొక్క భయం ఉండేదన్నమాట. ఆ భయం ఉంది కాబట్టి వాళ్ళు దాక్కోవాల్సి వచ్చిందన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఆ పరమాత్మ లీనమైనప్పుడు ఎటువంటి ఫలప్రాప్తి కలిగిందో చూడండి. యదా వా రిచం ఆప్నోతి ఇత్యేవ అతిస్వరం యదా వా రిచం ఆప్నోతి
ఓం ఇత్యేవ నేను చెప్పినాము యదావా రిచం ఆప్నోతి ఓం ఇత్యేవ అతిస్వరతి ఏవం సామ ఏవం యజుః ఏష ఓ స్వరో ఏతద్ అక్షరం ఏతద్ అమృతం అభయం తత్ ప్రవిశ్య దేవాః అమృతాః అభయాః అభవన్. చూడు ఇలాగా స్వరంలో ఉద్గీత రూపి స్వరంలో ఆ ఓంకార రూపి స్వరంలో ఆ పరమేశ్వరుని యొక్క ఆ స్వరూపం లీనం కావడం వల్ల ఏం కలిగిన వాళ్ళకు అమృతాః అభయాః అభవన్, వాళ్ళు అమృతత్వాన్ని పొందగలిగారు. అభయత్వాన్ని అంటే నిర్భయత్వాన్ని పొందగలిగారు. అలాగే ఆ దేవతలు ఏ విధంగా అమృతాన్ని తాగి స్వర్గలోకి వెళ్ళిపోయారో అలాగే వీళ్ళంతా కూడా అమృతత్వం నిర్భయంగా ఆ సాధకులు ఆ ఉపాసకులంతా కూడా ఆ రకంగా ఈశ్వర ఉపాసన చేసి ఆ ఓం ఉద్గీత రూపి ఉపాసన చేసి వాళ్ళు అమరత్వాన్ని అభయత్వాన్ని పొందగలిగారు. అందుకే ఇక్కడ యదావా రిచం ఆప్నోతి, ఎప్పుడైతే రిచం అంటే ఆ ఋగ్వేదంని ఆప్నోతి అంటే పొందాడు అంటే యథార్థంగా మర్మాన్ని అర్థసహితంగా తెలుసుకున్నాడో అలాగే ఓం ఇత్యేవ అని తెలుసుకున్న ఎన్నిక కారణం ఆ పరమాత్మే, ఆ ఓంకార స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ అన్నిటికీ ఆధారభూతుడు కాబట్టి సాక్షిత ఆ పరమాత్మని మనం ఉపాసించాలని చెప్పి యథార్థ తత్వాన్ని తెలుసుకున్న తర్వాత, ఎందుకంటే వేదాల యొక్క సమస్త బ్రాహ్మణ గ్రంథాలు సమస్త దర్శనాలు ఏవైతే ఉన్న వైదిక వాంగ్మయం అవుతుందో సమస్త బ్రహ్మాండానికి పిండానికి సమస్త విద్యలన్నీ కూడా ఆ కారకుడు ఆధారభూతుడు ఆ పరమేశ్వరుడే. అటువంటి పరమేశ్వరుని యొక్క వాచకాన్ని మనం ఉపాసించాలి, ఉద్గీతాన్ని ఉపాసించాలి, ఉచ్చస్వరంతో ఉపాసించాలి అని మర్మం తెలుసుకున్న తర్వాత ఆ స్వరంలో ప్రవేశించి ఉపాసించడం మొదలుపెట్టామట. అందుకే ఓం ఇతి ఏవ ఆ మనుషుడు అతిస్వరతి ఆ ఓంకారాన్ని ప్లుత రూపం అంటే దీర్ఘస్వరంలో అంటే దీర్ఘస్వరం అంటే ఉచ్చ ధ్వనితో లయబద్ధంగా ఉచ్చరించడం మొదలుపెట్టామట. ఏవం అలా ఉచ్చరించి మొదలుపెట్టాడనమాట. తర్వాత ఏవం సామ అలాగే సామవేదం యొక్క మంత్రం కూడా ఉచ్చరించి అంటే పరమాత్మ లక్ష్యం పెట్టుకుని ఆ సామవేదం యొక్క మంత్రం కూడా ఉచ్చరించడం మొదలుపెట్టాడు. అలాగే ఏవం యజుః యజుర్వేదం యొక్క మంత్రం కూడా ఉచ్చరించడం ఉచ్చస్వరం చేయడం మొదలు పెట్టాడు అనమాట. ఏషః ఊ స్వరః ఇదే స్వరాన్ని అలా చేయడం వల్ల ఏం కలిగింది, ఏతద్ అక్షరం ఈ అక్షరమే ఓంకార రూపి అక్షరం ఉద్గీతం ఏదైతే ఉందో అలా ఉచ్చరించడం వల్ల అలా ఉపాసించడం వల్ల ఏమేమింది, ఏతద్ అమృతం ఇది అమరత్వాన్ని కలిగించింది, అభయం అభయత్వాన్ని కలిగించింది, నిర్భయత్వాన్ని కలిగించింది. అభయం అంటే ఎటువంటి భయం లేకుండా అతనిలో ఆ ధైర్యం వచ్చేసింది అన్నమాట, అమృతత్వాన్ని పొందగలిగాడు అన్నమాట. ఆ రకంగా తత్ ప్రవిశ్య అందులో ప్రవేశించి దేవాహ ఆ దేవతలు అమృతాహ అభయాహ అభవన్ ఆ రకంగా ఆ ఉపాసన చేసి ఉద్గీతని ఉపాసన చేసి వాళ్ళ అమృతత్వాన్ని పొందాలంటే నిరంతరంగా అమరులైపోయారు. అలాగే నిర్భయత్వాన్ని పొందగలిగారు. ఎప్పుడైతే యథార్థంగా స్వరాన్ని యజు సామాన్య తత్వం తెలుసుకుని అన్నిటికీ కారణం ఆధారభూతుడు అంటే ఆ పరమేశ్వరుడు అని తెలుసుకుని ఆ ఉద్గీతాన్ని ఉచ్చేశ్వరంతో ఉపాసన చేస్తూ ఉచ్చరిస్తూ అమృతత్వాన్ని అభయత్వాన్ని పొందగలిగారని చెప్పి ఈ మంత్రంలో దేవాహ అమృతాహ అభయాహ అభవన్ తత్ ప్రవిశ్య అంటే ఆ స్వరంలో ప్రవేశించి ఏతద్ అక్షరం ఈ అక్షరం ఏంటి, ఓంకారం అనేది అభయత్వాన్ని ఇస్తుంది, నీకు అమరత్వాన్ని ఇస్తుంది, అంటే స్థాయిత్వాన్ని ఇస్తుంది, నీకు స్వర్గాన్ని అంటే ఆ ఉన్నతి వైపు మార్గాన్ని చూపిస్తుంది. కాబట్టి అందులో ప్రవేశించడం అంటే దాన్ని ఉపాసించడం, దాన్ని ప్రతి నిత్యము ఆచరించడం అన్నమాట. దాన్ని ప్రతించడం ప్రతి నిత్యము మనం నిత్య నియమపూర్వకంగా మనం ఎప్పుడు చేయడం మొదలు పెడతామో అప్పుడు ఆ స్థితి ఆ సాధకుడికి ఆ వ్యక్తులకు ఆ మనుషులకు ఏమొస్తుంది, అమృతత్వాన్ని అభయత్వాన్ని కలిగేస్తుంది. లేకపోతే చాలా మందికి ఒక భయం ఉత్పన్నమవుతుంది. అది సాంసారిక మృత్యు భయం కావచ్చు, సాంసారికంలో ఉండే దుఃఖాల భయం కావచ్చు, సంస్కారాల యొక్క భయం కావచ్చు, ఏదో ఒక భయం ఖచ్చితంగా వెంటాడుతూ ఉంటుంది. కానీ భయం నుంచి తొలగిపోవాలంటే, సంసారం నుంచి మన పైకి లేవాలి అంటే ఏం చేసి మన నిర్భయత్వాన్ని ఆ ఓంకార రూపి ఓంకారాన్ని ఉద్గీత రూపంలో ఉపాసన చేసినప్పుడే మనకు ఆ శక్తి వస్తుంది, ఆ సామర్థ్యం వస్తుంది. కాబట్టి మనం ఓంకార ఉద్గీతాన్ని ఎప్పుడు కూడా మరవకూడదు. ముందు కూడా మనం ఉపనిషత్తు చెప్పుకున్నాం, శ్వేతాశ్వత ఉపనిషత్తులో లేశ మాత్రం ఒక క్షణం కూడా ఆ పరమేశ్వరం వదిలిపెట్టదు. ఒక క్షణం వదిలిపెట్టావా నీలో దోషాలు ప్రవేశిస్తాయి. అందుకే ఈ వర్తమాన జీవితాన్ని మనము సుఖమయం జీవితం, మోక్షం తర్వాత అంతిమ స్థితి అనమాట. ఈ వర్తమాన జీవితం సుఖమయం ఆనందమయం ఇష్టానుసారంగా మనము ఆనందంగా ఉండాలి. ఇష్టానుసారంగా మన కోరికలు నెరవేర్చుకోవాలంటే ఈ ఉద్గీత రూపు ఓంకారాన్ని ప్రతి నిత్యము మీకు ఏదైతే కావాలనో, ఏ మనోకామన ఏదైతే ఉందో అదే
మనోకామన మనసులో ఉద్దేశించి ప్రతి నిత్యం ఓంకార ఉపాసన చేయండి. ఎక్కడికి పోవాల్సిన అవసరం. చాలా మంది ఈరోజు ఏంటంటే ఆ పండితుల దగ్గరికి ఇక్కడికి ఆ పూజ చేయాలి, ఈ పూజ చేయాలి, ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. పరమాత్మ మన దగ్గర పెట్టుకుని, శక్తి మన దగ్గర పెట్టుకుని ఎక్కడో ఊరం తిరుగుతూ ఉంటాం. గుడి గోపురాలకని చెప్పి తీర్థయాత్రకని చెప్తుంటాం. అక్కడ పోవడం వల్ల మనశ్శాంతి అంటే నీకు స్థానం మారే కొద్దీ, ప్రకృతి మారే కొద్దీ ఏమవుతుంది, కొంచెం నీకు రిలాక్స్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంతేకాని ఇవన్నీ అక్కడ పోయేంత మాత్రాన మనకేం కష్టాలు దూరం కావు. ఆ కష్టాలు దూరం కావాలంటే మన నిరంతరంగా ఈ ఓంకారపు ఉపాసన మనకి ఏ కష్టం అవుతుందో, ఏ బాధ అయితే ఉందో, ఏ మనోకామన సిద్ధి కొరకు మనం ఎక్కడైతే మనం తిరుగుతున్నామో, ఎక్కడక్కడ ఈ గుడి గోపురాలకు తిరుగుతున్నామో, సాధు సంతుల కోసం తిరుగుతున్నామో, పండితులను వెంటాడుతున్నామో, అవన్నీ చేయకుండా అదే మనోకామన. చాలా మందికి ఇప్పుడు వ్యక్తిగతంగా వివాహ విషయంలో చాలా వివాహాలు కావడం లేదని చెప్పి, ఇంకా ఏదో రోగ విషయంలో కావచ్చు, కుటుంబ సమస్య విషయంలో కావచ్చు, అలాగే ఎన్నో ఎన్నో దోషాలని చెప్పి మనం ఎంతో బాధపడుతూ సాధు సంతుల దగ్గరికి, సన్యాసుల దగ్గరికి తిరుగుతూ ఉంటామట. కాబట్టి అవి వాళ్ళు ఒక ఉపాయం ఇస్తారు. మనకు బాగా తెలిసిన పండితుడు, విద్వాంసుడు, మదభగ్నం తెలిసిన వాడైతేనా నీకు ఒక ఉపాయం చేస్తారు. దాని తప్పులేదు వెళ్ళడంలో. కానీ తెలియకుండా యథాకథమైన పండితుల దగ్గరికి వెళ్ళి అమాయకంగా అంధకారంలో ఉండి ఇవి చేయించాలి, అవి చేయించాలి అని చెప్పి లేనిపోయిన తంట పెట్టుకొని మనం సమయాన్ని వ్యర్థం చేసుకుంటుంటాం, డబ్బు వ్యర్థం చేసుకుంటామంట. ఓకేనా? తిరగడం తప్పులేదు, గుడి గోపురం తిరగడం తప్పులేదు. దానివల్ల ఒక రిలాక్స్ కలుగుతుంది, మనకు కొంచెం మనసు పరివర్తన చెందుతుంది. కాబట్టి మనకు ఇది అనిపిస్తున్నాడు. కానీ మళ్ళీ ఇంటికి వచ్చినాక అదే స్థితి ఉంటుంది. కాబట్టి మన మనసులో ఉండేటువంటి అంధకారాన్ని తొలగించుకోవాలి. మన మనసులో ఉండే అంధకారాన్ని తొలగించుకోవాలి. మన మనసులో ఉండే భయాన్ని తొలగించుకోవాలంటే ఓంకార ఉద్గీతాన్ని ఉపాసన చేసినప్పుడే అది నీకు అభయత్వాన్ని, అమరత్వాన్ని ఇస్తుంది. ఒక మంచి ఆలోచన ఇస్తుంది, నీకు ఒక మార్గాన్ని చూపిస్తుంది, నీ మనోకామని సిద్ధింపజేస్తుంది. ఏం చేస్తే మన మనోకామని సిద్ధిస్తుంది, ఏం చేస్తే ఈ సమస్య నుంచి బయటపడతాం, ఏం చేస్తే ఇది మన ఉన్నతి వైపు తీసుకెళ్తుంది అనే నమ్మకం తీసుకెళ్తుంది మన అనే భావంతో మనం ప్రయత్నం చేసినప్పుడు నీకు అటువంటివి మనోకామన సిద్ధిస్తుందన్నమాట. అది ఓంకారపు ఉద్గీతాన్ని మనం ఉపాసించినప్పుడే ఆ శక్తి వస్తుంది. కాబట్టి మనం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మనకి మనోకామన ఏదైతే ఉందో ఈ లౌకిక జీవనంలో అది ఓంకారాన్ని ఆధారంగా చేసుకుని ఆ పరమాత్మని, ఎందుకంటే మనం చూడండి సంసారంలో కూడా ఎవరి దగ్గర ఏముంటే అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తామా? ఒక డబ్బు కావాలి, డబ్బు ఉంటే ఆ డబ్బున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థిస్తాం, నాకు డబ్బు కావాలి అని చెప్పి. ఆ ప్రార్థన వల్ల అతను ఏదో ఒక రకంగా మనకు ఆ డబ్బును మనకు యథాశక్తి మనకు చేకూరుస్తాడు, ఆ డబ్బుని ఇస్తాడు. విద్య ఉంటే విద్య దగ్గర ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం విద్యని అర్పిస్తామట. అలాగా సంసారంలో ఏవైతే ఏ కావాలన్నా ఆ వ్యక్తి దగ్గర ఏ గుణాలు అయితే ఉన్నాయో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం యాచిస్తామంట, అడుగుతామట. అవి వాళ్ళు మనకి అందజేస్తామట. అలాగే ఆ పరమేశ్వరుని దగ్గర అన్ని ఉన్నాయి. సకల ఐశ్వర్యవంతుడు, సకల జ్ఞానవంతుడు, సకల శక్తివంతుడు అనమాట, సమర్థవంతుడు, అన్ని రకాలుగా సామర్థ్యాలు అతనిలో ఉన్నాయి. కాబట్టి అన్ని ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని ప్రార్థించినప్పుడు ఆ పరమేశ్వరుడు మనకు అదగని శక్తి, సామర్థ్యాన్ని, బుద్ధిని, డబ్బు, ఐశ్వర్యం ఇచ్చేసి మనకు మన మనోకామని సిద్ధింప చేస్తాడు అనమాట. కాబట్టి ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. మన దేవాలయంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని కణకణంలో వ్యాపించినటువంటి సర్వ వ్యాపకుడైనటువంటి ఆ పరమేశ్వరుని నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థించామని ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తితో ఏ విధంగా మాట్లాడతామో అదే విధంగా లోపల ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి పరమేశ్వరుని మాట్లాడుతున్నాను, ప్రార్థిస్తున్నాను, స్తుతిస్తున్నాను, ఖచ్చితంగా నా ప్రార్థన ఫలిస్తుంది, నా ధ్యానం ఫలిస్తుంది అని చెప్పి నమ్మకంతో నువ్వు ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా వెనక ముందు ఏం చేశావని ఇతిహాసం చూడమాట, వెనక ఏం చేశావని చూడమాట. కానీ వర్తమానంలో చేసే కర్మకు పురుషార్థంగా ఫలం ఆ పరమాత్మ అందజేస్తాడనమాట. కాబట్టి ఆ రకంగా మీరు మన నమ్మకంతో, విశ్వాసంతో మనం ఉద్గీతాన్ని, ఓంకార ఉపాసన చేస్తే అభయత్వాన్ని పొందగలుగుతాం, నిర్భయత్వాన్ని పొందగలుగుతాం అనే విషయం ఇక్కడ స్పష్టంగా మనకు ఈ 4వ మంత్రంలో చెప్పబడింది. 5వ మంత్రంలో అది స్పష్టంగా దీనికి క్లారిటీ ఇచ్చేసాడు. ఏం కలుగుతుందంటే ఏతద్ ఏవం విద్వాన్ అక్షరం ప్రణౌతి, ఈ అక్షరపు బ్రహ్మను, ప్రణవ స్వరూపాన్ని ఏమైతే ఉద్గీతాన్ని ఉపాసించిస్తారో ఏతద్ ప్రణౌతి ఏతద్ ఏవ అక్షరం స్వరం అమృతం అభయం ప్రవిశతి తద్ ప్రవిశ్య యద్ అమృతాః దేవాః అమృతో భవతి, అమృతాః దేవాస్ తద్ అమృతో భవతి. అదే విషయం మళ్ళీ చెప్పారు ఇక్కడ. ఎవరైతే, ఏ వ్యక్తి అయితే, ఏ సాధకుడైతే, ఎవరైతే మన కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చు, మన లౌకిక వ్యక్తులు ప్రతి ఒక్కరికి ఇది ఉపదేశం అని, కేవలం దేవతలకే కాదు, ఈ దేవతల మాధ్యంతో వాళ్ళ యొక్క దృష్టాంతుల మాధ్యంతో మానవ జాతికి ఒక సందేశాన్ని, ఒక ఉపదేశాన్ని ఇస్తున్నాడు. మనం కూడా అలా చేయవచ్చు అని చెప్పి. అలాగే ఎవరైతే ఎవరైతే ఏతద్ ఏవం విద్వాన్, ఈ రకంగా తెలుసుకొని, ఏం తెలుసుకొని, అక్షరం అంటే ఓంకారూపి అక్షరాన్ని, అవినాశి స్వరూపుడైనటువంటి బ్రహ్మను తెలుసుకొని, ప్రణౌతి అంటే ప్రతిష్టంగా నమనం చేస్తామంటే స్తుతిస్తాము. ఏంటి
స్తుతిస్తాము అంటే ఉద్గీతాన్ని ఓంకారాన్ని ఉపాసన చేస్తాము. ఏతద్ ఏవ అక్షరం, ఈ అక్షరమే, ఈ ఓంకార రూపి అక్షరమే, ఈ ఓంకార రూపి స్వరమే అంటే ఉద్గీతమే. అమృతం అంటే నీకు అమరత్వాన్ని ఇస్తుంది. అంటే జన్మ మరణం నుంచి అమరత్వం అంటే ఏమిటి? జన్మ మరణం లేకుండా నీకు ముక్తిని కలుగజేస్తుంది. అమరత్వం కలిగజేస్తుంటే జన్మ మరణం లేకుండా నీకు ముక్తిని కలిగజేస్తుంది. అక్షరం అలాగే ఏం చేస్తుంది? అభయం. అభయత్వం అంటే నీలో ఎటువంటి భయం ఉండదు. చాలా మందికి భయం ఉంటుందన్నమాట. రాత్రి వేసరికి తెలియని ఒక భయం కలుగుతుంది. అంటే ఒంటరిగా ఏకాంతంగా ఉన్నప్పుడు, అంటే ఒంటరిగా జీవనం జీవిస్తున్నాం అంటే చాలా మందికి భయం కలుగుతుంది. ఏంటి నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి? ఎందుకు మనం ఓంకారాన్ని మర్చిపోయామట. ఆ పరమాత్మ నీలో ఉండి ఎవరికి భయపడాల్సిన అవసరం, ఒంటరికి జీవితం అని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. చాలా మంది నాకు వెనక ముందు ఎవరు లేదండి, నాకు డబ్బు లేదు, ఐశ్వర్యం, నా జీవితం ఎలా? ఏం డబ్బు అవసరం ఏం లేదు. మనసులో నువ్వు ఆ శ్రద్ధ భక్తి పూర్వకంగా నువ్వు ఆ ఓంకారాన్ని నువ్వు ఆ పరమేశ్వర యొక్క నామాన్ని స్మరిస్తేగిన నీకు జీవనానికి కావాల్సినటువంటి ఆధారం ఏదైతే ఉందో ఆ పరమాత్మని కలిగేస్తాడు. ఆ నమ్మకంతో ప్రార్థించు. నాకు ఇది లేదు అది లేదు, పరమాత్మ మంచి వాక్ ఇచ్చాడు, మంచి శరీరం ఇచ్చాడు, అంతకన్నా నీకు ఇంకేం కావాలి? అంతకన్నా మనం ఉచ్చరించుకోవడానికి, జపం చేసుకోవడానికి మంచి శరీరం ఇచ్చాడు, ఆ బుద్ధిని ఇచ్చాడు, నీకు ఉపాసన చేసుకోవాలి, అంతకన్నా ఏముంది? కాబట్టి పరమాత్మ పని ఇచ్చాడు. నువ్వు ఏం ఆశించకు, అది నీ చుట్టూ. నువ్వు ఆశించాలి ఎన్నికెళ్ళికి వెళ్ళిపోతుంది. నువ్వు ఆశించకుండా నువ్వు ఆ ఓంకారంలో లీనమైపో. పరమాత్మ నీకు ఏం కావాలో, జీవన మనుగడకు కావాల్సినటువంటి ఆ అన్ని కూడా నీకు అందజేస్తా. ఆ నమ్మకంతో, ఆ విశ్వాసంతో నా దగ్గర లేదు అని ఎప్పుడు అనుకోదు. నా దగ్గర అన్ని ఉన్నాయనుకో, ఖచ్చితంగా నీకు అన్ని సిద్ధిస్తాయి అన్నమాట. ఎప్పుడు నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు వాళ్ళు ఇవ్వలేదు, నాకు ఇది ఇవ్వలేదు, ఎప్పుడు మనం ఏడుస్తూ ఉంటాం వాళ్ళ మీద, వీళ్ళ మీద, ఆ కుటుంబం ఉండే సభ్యుల మీద, బంధువుల మీద, పుత్రుల మీద, వాళ్ళు అంటే రకరకాల సమస్యలు అందరికీ మనం ఇది లేదని చెప్తున్నాం. లేదనే భావన, నెగిటివ్ థాట్స్ తీసేసి అన్ని ఉన్నాయి, నాకు అన్ని వస్తున్నాయి, లేకుండా ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం కూడా బాగానే ఉంది, అలా సకారాత్మక ఆలోచిస్తే అన్ని నీకు యాక్టివ్ గా అన్ని నీకు నీకు గతివిధిని ఇచ్చేస్తాయి, శక్తిని ఇచ్చేస్తాయి అన్నమాట. ఆ రకంగా పరమాత్మ నమ్మకంతో ఆ ఓంకారాన్ని ఉపాసన చేసుకో. నీకు ఏం కావాలన్నా అన్ని సిద్ధిస్తాయి. ఆ నమ్మకం చెయ్యి. ఆ నమ్మకం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది. అందుకే ఇక్కడ స్పష్టంగా చెప్పారు. ఇక్కడ నీకు అలాగా ఓంకారాన్ని, స్వరాన్ని నువ్వు ఉపాసన చేసినప్పుడు ఏమవుతుంటే నీకు జన్మ మరణ చక్రం నుంచి ముక్తి కలిగిస్తుంది. అభయత్వం కలుగుతుంది. కాబట్టి అభయం ప్రవేశిత అంటే అందులో ప్రవేశిస్తావు అంటే ఎటువంటి దుఃఖము, క్లేశము, బాధ, మృత్యు యొక్క భయం ఏమి ఉండదు. అలాగే సర్వ మనోకామన సిద్ధిస్తుంది. అందుకే జైసా ఈ విధంగా అయితే ఆ దేవతలు అమృతం తాగి అమరులు అయిపోయారో, అలాగే దేవగన్ తత్ అమృతాన్ని పొందగలిగారో, దేవతలు అమృతత్వాన్ని పొందగలిగారో, అలాగే అమృత భవతి, మీరు కూడా ఆ ఉపాసకుడు, ఆ సాధకుడు ఎవరైతే మనం చేస్తున్నామో ఆ మృత్యు భయం నుంచి ముక్తి కలుగుతామో, అలాగే మన మనోకామను సిద్ధింప చేసుకోగలుగుతాము. కాబట్టి సకల మనోకామని సిద్ధింప చేసుకొని ఈ ఓంకారాన్ని, ఉద్గీతాన్ని తెలుసుకొని మనం ప్రయత్నం చేసినప్పుడు అవి సకల మనోకామనను మనం ఉత్పన్నం సిద్ధింప చేసుకోవచ్చు. ఆ ధైర్యము, ఆ శక్తి మనలో ఉత్పన్నమవుతాయి. కాబట్టి ఆ నమ్మకంతో, విశ్వాసంతో ఈ ఉద్గీతాన్ని, స్వరాన్ని ఉపాసించాలనేది ఈ 4వ ఖండంలో కూడా స్పష్టంగా ప్రస్తావించబడింది. అస్తు. కాబట్టి మనం ఆ రకంగా ప్రయత్నం చేయాలనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ముఖ్యంగా మన సాధకులం ఎవరైతే ఉన్నామో, ఈ సంసారంలో ఎవరైతే ఉన్నామో, మనకు ఈ లౌకిక జీవనం కూడా సుఖమయంగా, ఆనందమయంగా ఉండాలంటే మనం నిత్యము అది నిరంతరంగా అనివార్యంగా ఈ ఓంకారం యొక్క ఉపాసన నాదంతో లయబద్ధంగా, స్వరయుక్తంగా మనము గాన రూపంలో మనం అదని ఉచ్చరిస్తున్నామంటే మనకు కూడా ఒక ఇంట్రెస్ట్ వస్తున్నది. మన మనసులో అనుకుంటాం, మనసులో చేసినప్పుడు ఒకసారి అయితే మనకు ఆ స్థిరత లేనప్పుడు మనము ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాడు. ఉద్గాత రూపంలో మనం ఏకాంతంగా, ప్రశాంతంగా కూర్చొని ఆ ఓంకారాన్ని నాద రూపంలో మనకి బయట చూస్తుంటాం. సంగీతంలో రోజుల్లో యూట్యూబ్ లో అన్ని రకరకాల ధ్వనితో మనకు రికార్డింగ్ చేసి కనిపిస్తుంటాయి. అది ఏదో ఒక ధ్వని, నీకు నచ్చిన ధ్వనిని తీసుకొని ఆ రకంగా ఉపాసన చేయడం మొదలు పెట్టండి. నీలో ఒక చైతన్యం వస్తుంది, ఒక శక్తి వస్తుంది, నీ బుద్ధి సాత్వికం అవుతుంది, బుద్ధి సక్రియతని ఇస్తుందన్నమాట. అప్పుడు నీ మనసులో ఏవైతే మనోకామన ఉన్నాయో వాటిని సిద్ధింప చేసుకోవాలి. ఆ బుద్ధిని, ఆ శక్తిని పరమాత్మ అందజేస్తాడు. కాబట్టి ఏ మనోకామన ఉన్నప్పుడు లౌకిక జీవనంలో అవన్నీ కూడా ఈ రకంగా సిద్ధింప చేసుకోవాలి. దీని మించిన మంత్రం ఎక్కలేదు, దీని మించినటువంటి ఉపాయం ఎవరు ఇవ్వదనమాట. నీకే చెప్తున్నామట, ఈ రకంగా చేయడం మొదలు నువ్వు ప్రయత్నం చేసిన తర్వాత నువ్వు ఏదైనా ఎక్కడికి వెళ్ళామనుకో అది సిద్ధిస్తున్నమాట. నువ్వు ప్రయత్నం చేయకుండా అన్ని వాళ్ళే చేస్తారని చెప్పి చేసామనుకోండి, నీ వల్ల ఏం సిద్ధించవు. చాలా మంది ఎలా ఉంటే, ఇప్పుడు మా ఇంట్లో ఈ కష్టం వచ్చిందండి, లేదంటే వివాహ విషయంలో చాలా మంది చూస్తుంటాం, ఈ సమస్య ఉందని చెప్పి అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా అక్కడ పండితులతోటి జపానుష్ఠాలు చేస్తుంటారు, అనుష్ఠాలు చేస్తుంటారు అన్నమాట.
కానీ నేనేమంటా అది పండితులకు ఇవ్వడం అంతవరకు మనకి ధర్మబద్ధంగా ఉంటుంది. దగ్గర నుంచి చేయించుకుంటే ధర్మబద్ధంగా ఉంటుంది. మనం ఏదో డబ్బులు ఇచ్చేసి అక్కడ ఇచ్చి వాళ్ళు జపాలిష్టం చేస్తారు, 10,000 జపాలు చేస్తారు, 20,000 జపాలు చేస్తారు, 1,000,000 జపాలు చేస్తారు అని చెప్పి మనకు డబ్బులు ఇచ్చేసి మా ఇంట్లో కూర్చుంటే అంతా చేస్తాను ఏం చేయదు అక్కడ. ఏదో వాళ్ళ మామూలు ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. దానివల్ల నేను వాళ్ళని నిందించడం లేదు, అలా అనుకోరు. మనం ఏ పని దగ్గర చేసుకోవాలి, దగ్గర చేస్తే స్వయం చేస్తే అక్కడ వాళ్ళు కూర్చోబెట్టుకుని ఆ పండితులను కూర్చోబెట్టుకుని మీరు దగ్గర చేస్తేనా దానికి విశేష లాభం వస్తుంది. మేము ఇచ్చేసే వాళ్ళు చేస్తా అంటే దానికి ఆ శక్తి ఆ సామర్థ్యం ఉండదు. దేశం కేవలం మీరు ఇచ్చే డబ్బు వల్ల ఆ పండితులకు ఒక దానం చేసినట్టు అంత పుణ్యలాభం కలుగుతుంది తప్పితే నీకు విశేష లాభం నీకు ఏ ఉద్దేశంతో ఇచ్చావో అది కలగదు. సమస్య మన దగ్గర పెడితే వాయం చేస్తా అండి. సమస్య అమ్మాయిలో ఉంది, సమస్య అబ్బాయిలో ఉంది, సమస్య కుటుంబంలో ఉంది, సమస్య మనకు పరస్పరము వైమనస్యంలో ఉంది, అంటే విచార భేదంలో ఉందన్నమాట. ఆ విచార భేదం మనము స్వయంగా మనం ప్రయత్నం విశేషం చేసి దగ్గరకు వచ్చిన నిష్ఠ నియమపూర్వకంగా జపం చేస్తే అక్కడ మనకు ఆ బుద్ధి ఆ శక్తి మనకు వస్తుంది. ఎవరో ఆ పండితులు చేస్తే మనకి ఎలా వస్తుంది అంటే ఆ పండితుల యొక్క ఆధ్వర్యంలో మీరు కూర్చొని మీరు దగ్గర చేసుకోండి. ఆ బ్రాహ్మణుల దగ్గర పెట్టుకుని ఆ పూజానుష్ఠానం చేయించుకోండి. అప్పుడు దానికి లాభం కలుగుతుంది. కానీ మేము ఇచ్చేసామని వాళ్ళు జపాలు చేస్తా అని చెప్పి మా పేరు మీద చేస్తా అనేది దీనివల్ల ఏ లాభాలు రావు. వస్తే వాళ్ళకి ఏకాగ్ర శక్తి పెడుతుంది. ఆ పండితుడికి రోజు నీ పేరు మీద చేయడం అని చేస్తున్నాడు, నిత్య నిరంతరంగా జపం చేస్తున్నాడు. దానివల్ల ఆ వ్యక్తికి ఏకాగ్రత పెరుగుతున్నాడు, ఆ శక్తి బుద్ధి పెరుగుతున్నామట. అందుకే ఆయన సంపాదించుకోగలుగుతున్నామట, ఆ రకంగా ముందుకు వెళ్ళగలుగుతున్నామట. ఆయన జీవనం మనం కూడా కొనసాగుతూ ఉన్నామట. వాళ్ళకి శక్తి వస్తుందన్నమాట. ఆ శక్తి వల్ల కొంచెం మంచి బుద్ధి సాత్విక ఏర్పడుతుంది కాబట్టి మనం కొన్ని ఉపాయాలు చెప్పేయచ్చు. కానీ దానివల్ల మనకు అంత విశేష లాభం కలగదు. మీరు మనకి సమస్య మందుంటే మనం ప్రయత్నం చేయాలి, ఎవరో ప్రయత్నించడం కాదు. కానీ ఆ రకంగా ప్రయత్నం స్వయం చేయాలి. ముఖ్యంగా అంతకంటే ముందు కూడా మనము తర్వాత స్వయం మనం నమ్మకంతో విశ్వాసం మన జపానుష్ఠానం చేసుకున్న తర్వాత మళ్ళీ పెద్దవాళ్ళను అలా గురువులను బ్రాహ్మణులు కలిసినప్పుడు ఏమవుతుందంటే పండితులు కలిసినప్పుడు వాళ్ళకి ఉపాయాలు ఉంటే వాళ్ళు చెప్తా ఉన్నాం. అడిగే విధానం కూడా తెలుద్దాం, మనం ఏ రకంగా చేస్తే మనకు దీనికి సమాధానం కలుగుతుంది కూడా విషయం మనకు తెలుద్దాం ఒకసారి. కాబట్టి మనం ప్రయత్నం చేసి అక్కడ వెళ్ళామంటే భగవంతుడు నీకు ఒక మార్గం ప్రశస్తం చేస్తాడు. ఆ వ్యక్తుల ద్వారా ఆ జ్యేష్ఠుల ద్వారా పెద్దవాళ్ళ ద్వారా ఒక మార్గాన్ని ప్రశస్తం చేస్తాడు. లేదంటే అటువంటి వ్యక్తులు మనకు కనిపిస్తారు. అటువంటి వ్యక్తుల దగ్గరికి మనం వెళ్తాము. అలా ఏదో ఒక క్రియ అనేది ఆ పరమాత్మ శక్తిగా పరమాత్మ యొక్క ఇచ్చిన బుద్ధి ద్వారా మనకు నమ్మకంతో ప్రార్థిస్తేనా ఆ పరమాత్మ నీకు మార్గాన్ని కలిగజేస్తాడు. ఆ బుద్ధి నీలో వివేకం ఉత్పన్నమవుతుంది. కాబట్టి మనం ఆ రకమైన ప్రయత్నం చేయాలి. ఓంకార రూపి ఉపాసన స్వరాన్ని ఉద్గీతాన్ని మనము శ్రద్ధ భక్తి పూర్వకంగా ఆచరిస్తేనా మనకు ఖచ్చితంగా జరుగుతుంది. ప్రస్తుతం ఈ రకంగా ఇక్కడ 4వ ఖండం ఇక్కడ పరిసమాప్తమైంది. నెక్స్ట్ 5వ ఖండం ఉద్గీతమే ప్రణవము, ప్రణవమే ఉద్గీతము, రెండు ఒకటే. ఆ ఉద్గీతాన్ని ప్రణవమన్న ఎలా ఉపాసించాలి, ఏ విధంగా ఉపాసించాలి అనేది అక్కడ ఒక ఆధ్యాత్మిక వర్ణనం అని చెప్పబడింది. అది మనం చూద్దామండి. ఫస్ట్ ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి. లేదు మహోదయ, అవగతం, ధన్యవాద. ఏంటది? చాలా బాగా అర్థమైందండి. ఈ చివరి మాత్రం చాలా విశ్లేషణగా చెప్పారు మహోదయ, ధన్యవాదాలు. మంచిగా ఉంది, మనసుకు కూడా బాగా పట్టింది ఆ మంత్రం, అవి మీరు చెప్పిన విషయాలు. అస్తు శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఓం నమస్తే ఆచార్య, ధన్యవాదాలండి. నమస్తే. నమస్తే.